గంభీరపేట మండల కేంద్రంలో నూతనంగా ఐజేయు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా అబ్దుల్ రహీం గారు, ఉపాధ్యక్షులుగా రమేష్ యాదవ్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ ఈరోజు నేను శాల్వాతో సన్మానించడం జరిగింది. నూతన కార్యవర్గానికి అయితే ఇవాళ ఉన్నటువంటి ఈ సమాజంలో పాత్రికేయ మిత్రులు చాలా ఇంపార్టెంట్ అయింది. జరుగుతున్నటువంటి క్రైమ్లు, పెరుగుతున్నటువంటి క్రైమ్ల పైన ఉన్నటువంటి సమాచారమే కానీ, అదేవిధంగా ప్రజలలో కూడా మంచి చెడు సమస్యలను బయటికి తీసుకురావడానికి గల శక్తి ఒక పాత్రికేయులకే ఉన్నది తప్ప వేరే వారికి లేదు. కావున ప్రభుత్వం పట్ల వచ్చే ఏదైతే లబ్ధిదారులకు ఒరిజినల్గా చెందుతలేదా, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు అడిగేది వీళ్ళు ఇచ్చేది ఏమైనా టాలీ అవుతుందా లేదా, ఇదంతా కూడా సమకూర్చి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పే ఒక గొప్ప శక్తి అది పత్రికా మిత్రులకే దక్కిందని ఈ సమావేశ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. కావున ఏ రకంగా అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పంపిణీ పథకాలు ఖచ్చితంగా ఆ లబ్ధిదారునికి అర్హునికి చెందాలి. ఆ చెందే విధంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ, మీపై సమాజం నమ్మకం పెట్టుకుంది. ఆ సమాజంలో మీరు ప్రతి వ్యక్తిని వ్యతిరేకించే హక్కు కానీ, అడిగే హక్కు కానీ అన్ని విధాలుగా అది మీకే ఉన్నది. కావున మీరు ప్రజల పక్షాన నిలబడి ఆఫీసర్ల పక్షాన ఉంటూ ఏదైతే మనకు ప్రభుత్వ పథకాలు అన్ని రకాలుగా అలా రైతులు, మిగతా వ్యాపారులు, పేద కుటుంబాలు వాళ్ళకి ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి ఆ పథకాల మీద తప్పకుండా మీరు దృష్టి సాధించి ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేయాలని, అన్ని రంగాలలో మీరు ఎలాంటి రాజకీయ ప్రయోగాలకు కానీ, ఎలాంటి జెండాల కింద కానీ మీరు ఉండాల్సిన అవసరం లేదు. కావున ఇది మీకు సూచన మాత్రమే. మీరందరూ ఇప్పుడు ఈ ప్రజల పక్షాన ఉన్నా లేని కుటుంబాలెంబడి ఉంటూ అందరినీ సమానంగా నడిపించి విలువైన వార్తల్ని సమాజంలో మీరు ఇలా సంఘటితంగా ఏకమై అందరూ కలిసి ఒక క్లబ్ ఏర్పాటు చేసుకున్నానికి గంభీరపేట మండలం గర్వపడాల్సిన దినం ఈరోజు. కావున మీరందరూ చీకటి వార్తలను మొత్తం బయటికి తీసుకొచ్చి అందరినీ సమానంగా చూస్తారని ఈ సన్మానం తర్వాత నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.